అందరికీ నమస్కారం. తెలుగునాట అనేకమైనటువంటి అత్యంత పురాతనమైనటువంటి శివాలయాలకు కొదవలేదు. ఇట్లాంటి శివాలయాల్లో కూడా చాలా రహస్యాలను తమలో ఇముడ్చుకున్నటువంటి అనేక గొప్పనైనటువంటి ఆలయాలు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మనకు తెలియవు. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ఆలయం కూడా అటువంటిదే. అదే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కల్పగురు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కల్పగురు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం యొక్క ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు పోయినట్లయితే కనుక మనకు ఈ ఆలయం దర్శనమిస్తుంది. బయట మనకు కనబడుతుంది ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అని చెప్పి ఇది ఇక్కడ బోర్డు కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం బయట నుంచి ఈ ఆలయాన్ని చూడగానే ఇది అత్యంత పురాతనమైనటువంటి ఆలయం అని చెప్పి మనకు చూడగానే అర్థమవుతుంది. చూడండి కనబడుతుంది కదా, ఇది నిజానికి ఒక త్రికూట ఆలయం. అంటే 3 ఆలయాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన ఆలయం. ఇది కాకతీయుల కాలం నాటిది అని చెప్పి మనకు తెలుస్తుంది. కాకతీయ చక్రవర్తుల లోపల గొప్ప పేరు పొందినటువంటి ప్రతాపరుద్రుని కాలం లోపల ఈ ఆలయం నిర్మించబడినట్లుగా మనకు చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయం వచ్చేసరికి మొత్తం తూర్పు ముఖంగా ఉంటుంది ఈ ఆలయం. ఎదురుగా పోగానే ఈ ఆలయం లోపల మనకు కానవచ్చేది అనంత పద్మనాభ స్వామి. ఎడం వైపున మనకు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం అవటం అనేది జరుగుతుంది. అత్యంత పురాతనమైన అతి పెద్దనైనటువంటి శివలింగం. చూడగానే ఎలాంటి వారికైనా ఒక తన్మయత్వం కలుగుతుంది అని చెప్పడం లోపల ఏమాత్రము సందేహం లేదు. పక్కనే అన్నపూర్ణ అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఈ లోపల గర్భాలయం లోపల ఈ శివలింగాన్ని తాకినంత మాత్రాన సర్వ పాపాలు నశిస్తాయి అని చెప్పి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. బయటే అద్భుతమైనటువంటి ఒక నంది విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది ఆలయంలో ప్రవేశించగానే ఈ ఎడం వైపున మనకు కనిపించేటువంటి కాశీ విశ్వేశ్వర శివలింగం. ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కనుక మనకు పక్కనే ఒక సరస్వతి మాత విగ్రహం కనమొస్తుంది. అట్లానే ఇది ఆలయ ప్రాంగణం లోపల చిన్న చిన్న విగ్రహాలు, అట్లానే విఘ్నేశ్వరుడు, ఇట్లా కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కనమొస్తాయి. ఇక ఆలయంలోనికి ప్రవేశించగానే ఎదురుగా ఉండేటువంటిది ఆలయం వచ్చేసి మనకు అనంత పద్మనాభ స్వామి కనబడుతున్నారు కదా, అత్యద్భుతంగా అనిపిస్తుంది. పైన గోల్డ్ ప్లేటెడ్, అట్లానే కింద నల్ల రాతితో తయారు చేసినటువంటి అనంత పద్మనాభ స్వామి, కింద వైపున శివలింగము నంది. ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది ఈ ఆలయం. ఈ ఆలయం కూడా త్రికూటాలయాల లోపల ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఆలయంగా మనం చెప్పొచ్చు. ఒకసారి బయటకు వచ్చి ఈ ఆలయాన్ని చూద్దాం. చూడండి ఎట్లా ఉందో. ఈ ఆలయ నిర్మాణాన్ని చూసినప్పుడు మనకు కాకతీయుల 1000 స్తంభాల యొక్క గుడి తప్పకుండా గుర్తుకు వస్తుంది. అచ్చంగా చాలా పోలికలు ఈ ఆలయానికి కానరావడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు పక్కన చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ సప్తమాతృకులు ఎవరైతే ఉన్నారో సప్తమాతృకులు ఓ చిన్న విష్ణుమూర్తి యొక్క విగ్రహం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్నటువంటి 2 ఆలయాలు చూసాము. ఇక 3వ ఆలయంలోనికి వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి వేణుగోపాల స్వామి ఆలయము. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే కాశీ నుంచి ఉన్నటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో ఇది అంతర్వాహినిగా దీని కింద ఉంటుంది అని చెప్పి చెప్తారు. ఈ వేణుగోపాల స్వామి ఆలయం లోపల ఒక రూపాయి కాయను గనక గర్భాలయంలో కింద వేసినట్లయితే కనుక నీళ్ళల్లో వేసినట్టుగా సౌండ్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది వినడానికే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే కాశీలో ఉన్నటువంటి ఆ గంగ ఏదైతే ఉందో అంతర్వాహినిగా దీని కింద ఉంది అనేటువంటిది ఇక్కడ భక్తుల విశ్వాసము. మొత్తం మీద ఈ 3 ఆలయాలు అంటే లోపలికి ప్రవేశించగానే మనకు కానవచ్చేటువంటి అనంత పద్మనాభ స్వామి, ఎడం వైపు ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర ఆలయం, కుడివైపు ఉన్నటువంటి వేణుగోపాల స్వామి. ఇక బయటకు వచ్చినట్లయితే కనుక అద్భుతమైనటువంటి పెద్ద నంది మండపం మనకు కనిపిస్తుంది. దాని లోపల నల్లరాతితో తయారు చేయబడినటువంటి పెద్దనైనటువంటి నంది ఎలాంటి వారినైనా కూడా ఇట్లా తన చూపులతో కట్టిబడి వేస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ నంది విగ్రహం. దీనికోసం ఏర్పాటు చేయబడినటువంటి పెద్దనైన మండపము, అదేవిధంగా అటు ఇటు కూర్చోవడానికి వీలుగా చేసినటువంటి అరుగులు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకతలుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కాకతీయుల యొక్క 1000 స్తంభాల గుడిని ఒకసారి మనకు గుర్తుకు తెస్తుంది. ఒకసారి ఈ ఆలయం మొత్తం కూడా తిరిగి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఇప్పుడు మనం దూరంగా మనం చూసి వచ్చినటువంటి నంది విగ్రహం. ఒకసారి మనం ప్రదక్షిణగా ఈ ఆలయాన్ని చూస్తున్నాము. ఇది వచ్చేసరికి కాశీ విశ్వేశ్వర ఆలయం. ఇది ఎదురుగా కనబడుతున్నటువంటి ఇది వచ్చేసరికి ఏమో అనంత పద్మనాభ స్వామి ఆలయం. అటు పక్కన వచ్చేసరికి ఏమో వేణుగోపాలయం. అంటే త్రికూట ఆలయాలు. ఇటువైపు కాశీ విశ్వేశ్వర ఆలయం, అటు అనంత పద్మనాభ స్వామి, అటు పక్కన వేణుగోపాల స్వామి. 3 ఆలయాలు ఒకే గర్భాలయం దగ్గర కానరావటం అనేటువంటిది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఇక ఈ ఆలయాన్ని చూసినట్లయితే కనుక ఇది కాకతీయుల కాలం నాటిదని, దగ్గర దగ్గర 1200 సంవత్సరాల
ఘన చరిత్ర కలిగినటువంటి ఆలయము అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది మొత్తం కూడా చుట్టూరా మనం ఈ ఆలయాన్ని తిరుగు చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆలయం యొక్క ఎదురుగా ఉన్నటువంటి నంది మండపం, ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ త్రికూటాలయాలు ఇవన్నీ చూడడానికి కూడా చాలా అత్యద్భుతంగా అనిపిస్తాయి. ముందు వైపుకి ఒకసారి వెళ్దాము. ఇక్కడి నుంచి చూస్తున్నాం కదా, ఇది నంది మండపం. ఇక్కడి నుంచి చూసినా కూడా ఈ నంది మండపం పైన ఉన్నటువంటి ఆ స్తంభాలు కానీ, దానిపైన చెక్కబడినటువంటి నిర్మాణం కానీ, శిల్పాలు కానీ, ఈ ఆలయాల యొక్క కన్స్ట్రక్షన్ కానీ చాలా అద్భుతంగా చూడగానే మనకు అది పురాతన ఆలయం అని తెలుస్తుంది. ఇంకొకసారి బయటకు వచ్చినట్లయితే కనుక ఈశాన్య భాగం లోపల ఈ ఆలయానికి ఇది తూర్పు ముఖాభిముఖంగా ఉన్నటువంటి ఆలయం అని చెప్పుకున్నాము. దీనికి ఈశాన్య మూలం లోపల పెద్దనైనటువంటి ఒక కోనేరు కనబడుతుంది మనకు. చూడండి ఎట్లా ఉందో. దిగటానికి వీలుగా బహుశా ఆ కాలం లోపల స్వామివారి కైంకర్యాలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సేవలకు ఈ బావిలోని నీరే ఉపయోగించేవారు అనుకుంటాము. ఇక్కడి నుంచి ఒకసారి మరలా ఈ లోపల బావిలు దగ్గర లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. దీనికి దిగడానికి చక్కగా మెట్లు కనబడుతున్నాయి. చాలా లోతుగా చాలా అద్భుతంగా ఉంది ఈ కట్టడం. కాకతీయుల కాలం లోపల ఇట్లాంటి బావుల నిర్మాణం చాలా జరిగేది. ఇక్కడ దిగాలన్నా కూడా లోపలి వరకు మెట్లతో ఉన్నటువంటి నిర్మాణం, ఆ మెట్ల బావుల యొక్క శైలి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఇంతకు పూర్వమే మన ఛానల్ లోపల ఆ, వరంగల్ మెట్ల బావికి సంబంధించినటువంటి ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒకసారి చూడండి. చూడండి ఎట్లా ఉందో. బహుశా ఇప్పుడు వాడటం లేదు కాబట్టి నీరంతా కూడా ఈ విధంగా కనబడుతుంది. బహుశా ఇవి ఏమైనా పర్వదినాల్లో వాడతారేమో మనకు తెలియదు. ఇవాళ పూర్తిగా చాలా రష్గా ఉంది. అందువల్ల అయ్యగారి దగ్గర నుంచి మనం వివరాలని సేకరించుకోలేకపోయాము. కానీ ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. మొత్తం మీద ఈ ఆలయం ఏదైతే ఉందో, ఈ కల్పగురు సంగారెడ్డిలో ఉన్నటువంటి సంగారెడ్డి బస్ స్టాండ్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కల్పగురు త్రికూటేశ్వర ఆలయం ఏదైతే ఉందో, దీన్ని దర్శించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భావన అని చెప్పడం లోపల ఏమాత్రము సందేహం లేదు. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.